హాయ్ గాయ్స్, అందరికీ హాయ్ అండి. ప్లాజా మీదకి టాపు కుట్టానండి. చాలా ఈజీగా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూడా. ఇంకేస్ ప్లాజా మీదకనే కాదు, లెగ్గిన్ మీద కూడా వేసుకోవచ్చు. ఎలాగో ఏంటో మీకు కూడా చూపిస్తాను. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే టాప్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. హ్యాండ్స్ దగ్గర కొంచెం ప్యాంట్ క్లాత్ అని వేసాను. సో ఎలాగో ఏంటో మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్లాత్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకవేళ ఇలాగ డిజైన్ ఏమైనా వస్తే నేను చూపిస్తున్నాను కదండి, భుజాలు పైనుంచి డిజైన్ కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని 4 మడతలు మడత పెట్టేసుకోండి. లేదు ప్లెయిన్గా వస్తే నార్మల్గా మడత పెట్టేయండి. డిజైన్ వచ్చింది కాబట్టి నేను సెంటర్లో మడత పెట్టాను. పైనుంచి కట్ చేస్తే మెడ బాగా కిందకు వచ్చేస్తుంది. సో అందుకే పైన నేను సగం ముగ్గేసి డిజైన్ ఉన్న పైనుంచి కట్ చేసుకుంటూ వస్తున్నాను. చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరిది కుట్టాలనుకుంటున్నా వాటి టాప్ అయితే తీసుకొని కొలతలన్నీ తీసుకోండి. బాడీ కొలతలు తీసుకొని అది కూడా టాపు 2 మడతలు పెట్టేయండి. పెట్టేసిన తర్వాత దానిపైన జస్ట్ ఆ టాప్ ఎలా అయితే ఉందో అలాగే మెయిన్ క్లాత్ మీద నేను చూపిస్తున్న విధంగా వేసేయండి. చూడండి, ఇలాగా వేసేసిన తర్వాత భుజం సేమ్ యాస్టిక్ ఎంత ఉంటే అంతే తీసేసుకోండి. అలాగే మెడ కూడా చిన్న ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోండి. అలాగే నడుం దగ్గర కూడా నడుం దగ్గర కటింగ్ ఉంటుంది కదండి. సో కటింగ్ కూడా సేమ్ అక్కడే జస్ట్ ఆ కటింగ్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా తీసుకొని చిన్న ఘాట్స్ అన్ని పెట్టేసుకోండి. మన అంచనా కోసం కింద మడత పెట్టి కుడతాం కదా, దానికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోండి. చూడండి, మొత్తం తీసుకున్న తర్వాత కట్ చేసేయండి. ఇలా వస్తుంది. మెడ వచ్చేసి నేను తర్వాత కట్ చేస్తాను. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి రౌండ్ పెట్టమన్నారు వాళ్ళు, సో రౌండ్ పెట్టినాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారండి, బట్ హ్యాండ్స్ సరిపోలేదు. ఆ క్లాత్ వేద్దాం అనుకున్నాను, బట్ ప్యాంట్ క్లాత్ ఉంది కదా అని అది వేద్దామని వేయలేదు. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక మీకు ట్రిక్ కూడా చెప్తానండి. యాక్చువల్గా లైనింగ్ ఉంటే లైనింగ్ వేసేసి తిప్పేస్తారు. సో అలా కాకుండా ఇలా డిజైన్ క్లాత్ ఉంటుంది కదండి, సో అది కుట్లు ఇప్పేసి మామూలు లైనింగ్ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకొని రివర్స్ చేసేసి మళ్ళీ పైనుంచి కుట్టేసేయండి. అంతే, చాలా ఈజీగా సింపుల్గా చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఈ ట్రిక్ మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి బా. ఓకే, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే పైపింగ్ లాగా మొత్తం అంతా వేసేసుకోండి. సెంటర్లో కట్ చేసేసి రివర్స్ చేసేసి మళ్ళీ కుట్టేసేయండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మడత పెట్టి కుట్టేసేయండి. ఇలా వస్తుంది. దాన్ని మళ్ళీ మడత పెట్టి మీకు నచ్చితే చేతి వర్క్ చేసుకోవచ్చు, లేదంటే మిషన్తో వేసేయండి. నేనైతే మిషన్తో వేసేస్తున్నాను. కుట్టేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ మళ్ళీ తిప్పేసి మళ్ళీ కుట్టేసేయండి. 2 కుట్లు వేసేసుకోండి. అలా అయితే ఫినిషింగ్ బాగుంటుంది. లేదంటే హ్యాండ్ వర్క్ చేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. వేసేసిన తర్వాత హ్యాండ్స్ అయితే అతికేయండి. దీనికి కూడా 2 కుట్లు అనేది వేసుకోండి, అటు ఇటు కూడా. మీకు నచ్చితే పైనుంచి కుట్టేయండి, లేదంటే లీవిట్ వదిలేయండి, పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ రెడీ చేసుకుందాము. చెప్పాను కదా క్లాత్ సరిపోలేదని, ప్యాంట్ క్లాత్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత క్లాత్ అయితే సరిపోలేదో అంత క్లాత్ తీసుకొని హ్యాండ్ మీద పెట్టి ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. నేను చూపిస్తున్న విధంగా కుట్టేసేసిన తర్వాత రివర్స్ చేసి మళ్ళీ కుట్టేసేయండి. అలా కుట్టేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి, బాగుంటుంది చూడడానికి. అలాగే కింద కూడా సేమ్ హ్యాండ్ అంచే కొంచెం ఇస్తున్నానండి, చిన్న అంచులాగా. సో ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. అది కూడా ఇలా మడత పెట్టేసి ఇలాగ కొంచెం పెద్ద అంచులాగా వేసుకోండి. ఇలాగ వస్తుందండి.
సో అంతేనండి, హ్యాండ్స్ అయితే ఇలా రెడీ చేశాను. ఫైనల్ అయితే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకోటి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లాగే కుట్టేయండి. 2 హ్యాండ్స్ రెడీ. ఇప్పుడైతే హ్యాండ్స్ కుట్టేసాం కదా, అతికేయండి. అవతలది ఇవతలది అతికేసాను కదండి. అతికేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నడుం దగ్గర ఘాట్లు పెట్టుకున్నాను కదా, ఆ ఘాట్లు పెట్టుకున్న దగ్గర 4 వైపులో కూడా మడత పెట్టి కుట్టేసేయండి. అలాగే కింద అంచు కూడా కుట్టేయండి. అవతల సమానంగా ఉందో లేదో చూసుకొని కుట్టేసుకొని, ఒకవేళ ఎగువ దిగ్గా ఉంటే సమానంగా కట్ చేసుకోండి. సమానంగా లేకపోతే సమానంగా చెప్పాను కదండి, కట్ చేసుకొని కుట్టేసేసుకోవడమే. ఇప్పుడైతే కుట్టేసేసిన తర్వాత ఆ చివర ఈ చివర హ్యాండ్స్ అనేది అతికేయండి. మొత్తం అతకండి. నేను మడత పెట్టి కుట్టుకున్నాను చెప్పాను కదండి, సో అక్కడ వరకు మాత్రం అతకండి. కిందది కటింగ్ లాగా వదిలేయండి. నేను చూపిస్తున్నాను కదా ఇట్లాగా. సో అంతేనండి, టాప్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎందుకు ఈ టాప్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. హ్యాండ్స్ చూడండి ఇలా వచ్చాయి, అలాగే హ్యాండ్స్ కూడా. ఇంకా మీకు ఏమైనా డ్రెస్సెస్ ఆరు బ్లౌజెస్ ఆరు కిడ్స్ వేర్ ఏదైనా మోడల్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, డెఫినెట్గా పెడతాను. థ్యాంక్ యూ, బాయ్. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీ అమూల్యమైన విలువను మాకు కేటాయించి చూస్తున్నందుకు ఒక లైక్ అండ్ థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్, సబ్స్క్రైబ్.